ప్రణయ దేవతవవుతావు. నల్లని జడ చూడ నాగసురమాయి, నాగసురము మీద నందివర్ధనము. నాగసురమూదితే నాగులకు నిద్ర, జోలల్లో రాజేంద్ర భోగులకు నిద్ర. జో 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 జో. మావారి కన్నుళ్ళు తమ్మి పువ్వుల్లో, తమ్మి పువ్వుల్లోన కమ్మ తేనెల్లో. కోరికల పాన్పుపై కొంగు పరిచాను, ఎవరు లేని చోట జోల పాడేను. ఎవరు లేని చోట మధువు కొరకు షాపు వరకు వృధా పరుగులెందుకోయి, సుదతి వాళ్ళు చూపు చాలు అదే విదేశీ సారాయి. శేషు, అరే మోహన్, మోహన్ సారీరా, చెప్పకపోవడం నాదే తప్పు. ఒరే, ఈ బంగ్లా ఓనరు పెద్ద షావుకారు, సరసుడు. సంగీతం కవిత్వం అంటే ప్రాణం పెడతాడు. ఎప్పుడు ఏడాదికి ఒకసారి పార్టీ పెడతాడు. ఇక్కడ పరిచయం చేస్తా. వద్దురే, పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా మంచిది. తలుచుకుంటే 1000 రూపాయలు ఉద్యోగం. కమన్ సార్. సార్, మే కమ్ ఇన్ ప్లీజ్? Yes, come in. ఎవలాలు? పట్టుకో. ఒరే శేషు, శేషు వీరే కాంబోజరాజు గారు, అసలు పేరు ఆదినారాయణ గారు. నమస్కారం అండి. కవిత, వనిత, లత ఈయన లేకపోతే బతకలేవు. వనిత లేకపోతే ఈయన బతకలేరు. సార్, మిస్టర్ శేషగిరి, స్టార్ ఆఫ్ ఇండియా ప్లేయర్, సూపర్ ఛాంపియన్, నా బెస్ట్ ఫ్రెండ్. అవన్నీ ఒకెత్తు, నీ ఫ్రెండ్ కావడం ఒకెత్తును. కూర్చో బాబు. బండ. అబ్బే వద్దండి, థ్యాంక్స్. పెద్దోళ్ళ ప్రసాదం వద్దనుకోయ్. మిత్రలాభం వద్దనకయ్యా. వద్దురా, నాకు డోకొస్తుంది. అంటే రుచి చూసామన్నమాట. కరెక్ట్. మంచివన్నీ ముందు డోకే వస్తాయి, చెడ్డవన్నీ రుచిగా తియ్యగా ఉంటాయి. తినగ తినగవేమో తీయనుండు, లేట్ అవుతుంది. అరే శభాష్ శభాష్, అక్షరాలక్షలండి మీ మాటకి. డబ్బు లేదు కానీ పోదు. నువ్వు ఒకటివి, అదే నువ్వు మొలక చెట్టు ఎక్కించేస్తావు. పోనీ జీడిపప్పు తినండి. వనజా, పరిచయం చేసుకుంటోంది గురుగారు. అంత కోపమైతే ఎలా సార్? ఆయన గారి చెల్లెళ్ళే, మితభాష, కార్యవాది, వెర్రి పిల్లను. కానీ ఇది లేకపోతే సందరే లేదు. సరే అనరా, దీని గురించి ఇంకో 4 ముక్కలను, ఇంకో 4 ముక్కలను. నువ్వుంటే కోలాహలం, లేకుంటే హాలాహలం. పట్టు విడుపు తేలాలంటే, పట్టు విడుపు తేలాలంటే పరపోదాం సింహాచలం. అబ్బే మరేం భయం లేదు, మనవాళ్లే, మోహన్ ఫ్రెండ్స్. ఎప్పుడో ఏడాదికోసారి పార్టీ పెట్టుకుంటారట, అంతే. భయపడుతున్నావా? ఇంట్లో మా నాన్న తాగిరాడు, అంతే. వాళ్ళు మన జోలికి రారు. నన్ను అడిగారు, వద్దున్నారు. పద్మ, ఏమిటి పద్మ?
తలుపు పక్కనే చిరాగ్గా లేదు. వాళ్ళు వెళ్ళిపోతారు, అయినా వాళ్ళు లేరనే అనుకో. నేను అనుకోలేనండి. పిచ్చిదానా, వాళ్ళు వెళ్ళిపోతారు. నేను చెప్పనా? ఏమండి, మనం ఇల్లు మారుద్దామండి. ఎవరు, మనమా? కాదు, వాళ్ళు. వాళ్ళ వాళ్ళు తెలుసుకుంటే రోజుకో ఇల్లు మారుతారు, మనమే కొంచెం సర్దుకోవాలి. ఏమిటి పద్మ, నిన్ననే ఒక ఇల్లు మారి ఇక్కడ గృహప్రవేశం చేశాం, మళ్ళీ రేపే మారడం అంటే ఎలా? నా ఉద్యోగం జీతం తెలుసు కదా. నేను ఉద్యోగం చేస్తాను. నువ్వా? నీకేమిడిస్తాడు? మీకొకరిచ్చారుగా, నాకు ఇంకోరిస్తారు. అది కాదు, ఉద్యోగం అంటే అసలు స్కూల్ పైన గెలిచావా? నిజం? ఎప్పుడు చెప్పలేదే? మీరు ఎప్పుడు అడగలేదే? మీ అమ్మ వాళ్ళు కట్నం ఎంత, కానుకలెన్ని, ఖర్చులెన్ని అని అడిగారే కానీ అమ్మాయి చదువు ఎంత, వంట వార్పు ఏమైనా వచ్చా అని అడిగారా? అమ్మ కోడళ్ళు, మా అమ్మ లేకుండా నన్ను ఒంటరివాణ్ణి చేసి రాత్రి రంపాన పెడతావా? ఇంతకీ ఉద్యోగం ఎక్కడ? అప్లికేషన్ వేసావా? నెలకి 350 రూపాయలు జీతం. మన ఇద్దరం కష్టపడి పనిచేస్తే బోలెడంత డబ్బు. అప్పుడు ఈ ఇల్లు మారచ్చు. మారడం ఏం కర్మ, కొనొచ్చు. ఇల్లేమిటి, ఇంటికొక రేడియో, మంచి కార్పెట్టు, ఒక చిన్న బొచ్చు కుక్క, మీకొక స్కూటరు. స్కూటర్ ఏం కర్మ, లారీయే కొందాం. ఏ, ఎందుకు కొనుక్కోకూడదు? కష్టపడి గడిస్తే లారీతో పాటు కారు కూడా కొనుక్కోవచ్చు, ఎయిర్ కండిషనర్ కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జర్ కొనుక్కోవచ్చు. పద్మ, తీరడం మాట ఎలా ఉన్నా కొన్ని కోరికలు కోరడానికి కూడా అదృష్టం ఉండాలి. అది నాకు లేదు, నీకుంది. నువ్వు నిజంగా ఏ మోహన్ లాంటి గొప్ప పెళ్లి చేసుకుంటే ప్లీజ్, నీకంటే గొప్పవాడు నాకెవ్వరూ లేరు. ఇంతకంటే అదృష్టం నాకు అక్కర్లేదు. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి. నా మీద ఒట్టు. ఆవకాయ మా అమ్మ పంపిందా? చెట్టు మీద మామిడికాయ, కొట్టు మీద ఉప్పు కారం కొట్టుకుంటుంటే నేనే సర్ది చేసి నేసం కలిపాను. ఓహో, నువ్వు పెట్టావా? అద్భుతం, పరమాద్భుతం. కారమే కాదు, ఆనందం. ఇంకొక ముద్ద. మరి అక్కడ నీళ్ళు ఎందుకు? రంగు చూసి కళ్ళు బెదిరే. ఈ ముద్ద బాగానే ఉంది, కానీ మొదటి ముద్ద తినగానే కోప గుయ్యమని స్కై బాల్ లాగా చంద్రమండలానికి వెళ్ళి అక్కడే ఉండండి. నీకు ఆట చెప్పలేదే? మీరు అడగలేదే? నీ క్రికెట్ వచ్చా, ఫుట్బాల్ వచ్చా, టెన్నిస్ వచ్చా అని పేరు నిన్ను అడగను. నాకు ఆవకాయచ్చు, చింతకాయచ్చు అని పేరు పేరున ఎన్నని చెప్పను. అమ్మ కోడలా, మాటకు మాట, బంతికి బంతి.